నమస్తే. ఇంజిన్ లేకుండా, ప్రొపెల్లర్ లేకుండా అట్లీస్ట్ బాడీ మొత్తంలో ఒక లోహపు ముక్క కూడా వాడకుండా తయారు చేసిన షిప్‌ని మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఇదేదో ఫిషింగ్ కోసం ఉపయోగించే షిప్ కాదు. సముద్రాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న షిప్. అయితే ఐఎన్ఎస్ కౌండిన్య అనే పేరు గల ఇండియన్ నేవల్ షిప్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అజంతా గుహల్లోని ఒక షిప్ పెయింటింగ్ ను ప్రేరణగా తీసుకొని నిర్మించిందే ఈ ఐఎన్ఎస్ కౌండిన్య. ఇండియన్ ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్ బిల్డింగ్ టెక్నిక్ లో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి చెక్కలను కొబ్బరి పీచు తాళ్లతో ఒక క్రమ పద్ధతిలో కుట్టి వాటర్ లీక్ కాకుండా నేచురల్ రెజిన్స్ తో సీల్ చేయబడింది. ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ షిప్ ను గోవా బేస్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ అయినటువంటి హోడీ ఇన్నోవేషన్స్ వారు ఇండియన్ నేవీ మరియు మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారితో కొలాబరేట్ చేసుకుని నిర్మించారు. అయితే ఇదేదో మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసమో లేకపోతే బిజినెస్ పర్పస్ కోసమో నిర్మించింది కాదు. ద గ్రేట్ ఇండియన్ ఏన్షియంట్ షిప్ బిల్డింగ్ టెక్నాలజీని రివైవ్ చేయడానికి, అలాగే ఇతర దేశాలతో కల్చరల్ రిలేషన్స్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి నిర్మించబడి తన మొదటి ప్రయాణాన్ని 15 మంది క్రూతో గత సంవత్సరం డిసెంబర్ 29 గుజరాత్ లోని పోర్బందర్ లో స్టార్ట్ చేసి ఈ నెల 14న ఒమన్ లోని మస్కట్ చేరుకుంది. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కంట్రీస్ మధ్య స్ట్రాంగ్ ఎకనామిక్ అండ్ డెమోగ్రఫిక్ రిలేషన్స్ ఫామ్ చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.